ఆయన తన విశ్వాసం ఉంచని ప్రకటించాడు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత కూడా ఇంకో కొంతమంది సంగతి తెలియక పాత పద్ధతులనే ఆచరిస్తా ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ఈ మూఢాచారాలు చాలా భయంకరమైన ఎదురులు. మా వీధిలోనే మొన్న పెళ్లి చూపులకి వెళ్తున్నారు ఆడవాళ్ళు, ఎనబండుగురు ఎంతమంది తయారయ్యి పెళ్లి చూపుల కంటే ఎలా తయారవుతారు? బ్రహ్మాండంగా తయారై వెళ్తుంటే ఒకటి కట్టెల మూ పట్టుకుని ఎదురవుతున్నాడు. అందులో కాబట్టి చంపేసేవారు అన్నది అంతే, కొంప ముంచేసేవారు అన్నది ఇంకొక ఆవిడ. అందరూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. గంట సేపు ముస్తాబయ్యా మరి ఎంత పని చేసేవారు అన్నాడు. అంటే వాళ్ళ మరి ఆ కట్టెల వీళ్ళ మీదే తగలెట్టేస్తారనుకుంటారు. ఏంటో మనకు తెలియదు కానీ పిల్లరా, అదొక భయం, ఎదురులు భయం. దేవుని బిడ్డలారా, ఎదురులందుండు బెదురు పోవాలే, రోజులందుండు మోజు పోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే, ఎదురులందుండు బెదురు పోవలే, సత్యమందు మనసు కుదురు పడవలే రాశాను నేనే. రోజులందుండు మోజు పోవలే, జాతకములందుండు జాడ్యమోడవలే. ఏమండి, భార్యాభర్తలిద్దరు అనుకుంటున్నారు అనుకో, భార్య కేసు ఎట్టిందనుకో, ఎందుకయ్యా తన్నావు, ఎందుకని కొట్టావంటే నా తప్పేమీ లేదు, జాతకాలు సెట్ అవ్వలేదు అన్నాడు అనుకో, అంటే లోపలేసేసి తుపాకీ తిరిగేసి పొడిచి ఇక్కడ సెట్ వేసుకుని జాతకం అంటారు. కోర్టు ఒప్పుకుంటుందండి జాతకాలు బాగలేదంటే. రోజులందుండు మోజు పోవలే, రోజుకు రాజు యేసు రాజు. He is the Lord of the Sabbath. Everything is under control. ఆయన చిత్తము లేకుండా తల వెంట్రుక తెలుపు కానీ నలుపు కానీ రాదు, ఒక తల వెంట్రుక రాలదు, ఒక పిచ్చిగా కిందకు పడదు. He is in awesome control over everything. Praise the Lord. And Jesus Christ is the Lord of the day and Lord of the Sabbath. Praise the Lord. ఆయన రాజు అండి, రోజుకు రాజు యేసు రాజు. ఆయన అధికారం కింద గల ఆయనకి ప్రార్థన చేసుకుని, ఆయన నేను వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇదంతా ఎప్పుడు అదంతా పాత చదువు అండి. ఈ పంచభూతాల కింద ఈ జీవించేటువంటి జీవితం ఎప్పుడంటే పూర్వకాలం. అది క్రీస్తు పూర్వం. ప్రతి యుగములోనూ ప్రతి యుగానికి ఒక యుగ ధర్మం ఉంటుంది. ఆ యుగ ధర్మము ఆ యుగములోనే నడుస్తుంది. పాత యుగం యొక్క ధర్మము కొత్త యుగంలో నడవదు. అందుకనే సెవెంత్ డే అడ్వాంటిజం ఇప్పుడు నడవదు. అది లిఫ్టప్ చేయబడింది. ధర్మశాస్త్రం ఇప్పుడు నడవదు. అది లిఫ్టప్ చేసి దాని స్థానంలో కృపను ఇంట్రడ్యూస్ చేశాడు. దేవునికి స్తోత్రం. జంతువుల రక్తం ఇప్పుడు నడవదు, అది తీసేసి యేసు రక్తాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. పంచభూతముల అధికారం ఇప్పుడు నడవదు, యేసు అధికారం నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా ఊళ్ళో మాస్టర్ ఉన్నారు, ఆయనకి 9 కూతుర్లు. ఎవరో చెప్పారంటే మీ అమ్మాయికి పెళ్ళిళ్ళు అవ్వాలంటే ఈ కిటికీ తీసేసి అటు, ఈ తలుపు తీసేసి ఇటు, ఈ బాత్రూములు అటు, ఈ నుయ్యి ఇటు పెట్టమన్నాడంట. ఆయన పెళ్లికి దాచిన డబ్బులన్నీ ఎట్టి ఇదంతా కట్టి సంబంధాల కోసం చూస్తున్నాడు. ఆయన చెప్పాడు నాతోటి, పాస్టర్ గారు ఇదివరకైనా అయిపోయి అప్పుడప్పుడు సంబంధాలు వచ్చి ఇలా మార్చిన తర్వాత 3 ఏళ్ళు అయింది సంబంధం తోటండి అన్నాడు. ఏమండి, నీ సంబంధానికి కిటికీకి లింకా, నీ సంబంధానికి తలుపుకి లింకా. వాస్తు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా పిల్లరా? నేను ఒకడినే అల్లుండి, మా మామగారికి ఒకతే కూతురు. మా మామగారు అన్నారు, అల్లుడు నీకు ఇల్లు కడతాను, ప్లాన్ గీసుకో అన్నాడు. ఇదే మిక్కిలు అనుకూల సమయమైన 3 అంతస్తులకి చేశారు. ముద్దొచ్చినప్పుడే సంఖ్యకాలంట, మళ్ళీ మా వాడికి మారుమనిసి వస్తుందేమో అని ఒకేసారి 3 అంతస్తులు గీసేశారు. గీసేసి ఏమండి ఒక ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆ ప్లాన్ అంతా చూసి అన్నాడు ఆయన, పాస్టర్ గారు చాలా బాగుందండి ప్లాన్, అద్భుతంగా ఉందండి అని చివరిన మాట అన్నాడు.